హలో గైస్, నమస్తే. నేను ఈరోజు మన ఇంద్రకీలాద్రిపై వెలిసిన మన కనకదుర్గమ్మ తల్లి గుడికి అయితే వెళ్ళడం జరిగింది. అదంతా ఒక సడన్ ట్రిప్లా అయిపోయింది. సాటర్డే సండే ఆఫ్ కాబట్టి నాకు ఎందుకో గుడికి వెళ్ళాలనిపించింది. వెంటనే ఇంకా మార్నింగ్ బయలుదేరిపోయాను. వైజాగ్ వందే భారత్ ట్రైన్ అయితే ఎక్కేసి ఆ కనకదుర్గమ్మ తల్లి గుడిలో ఉన్నంతసేపు ఎక్కడ లేనంత పాజిటివ్నెస్, ఒక స్పిరిచువాలిటీ అయితే నాకైతే అనిపిస్తుంది. ఎంతసేపు కూర్చున్నా ఇంకా కూర్చోవాలనిపిస్తుంది. చాలా ఒక పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది మనకి. అండ్ నేనైతే చూడడం జరిగింది, అక్కడైతే చాలా చాలా చిన్న పిల్లలు అయితే క్లాసికల్ డాన్సెస్, అంటే అమ్మవారు అక్కడ ప్రోగ్రామ్స్ అవుతాయి కదా, చిన్న చిన్న పిల్లలు ఎంత బాగా డాన్స్ చేస్తున్నారో. మన ఇండియన్ కల్చర్, మన ఇండియన్ ట్రెడిషన్ని రిప్రజెంట్ చేస్తూ మన ఇండియా అయితే చాలా ఫేమస్ కైండ్స్ ఆఫ్ డాన్స్ ఫామ్స్ అయితే ఉంటుంది, కథకళి, కూచిపూడి. మీ పిల్లలు కూడా నేర్పించండి మన వాల్యూస్, ట్రెడిషన్స్ అన్నీ. అండ్ ఆ గుడికి వెళ్ళిన తర్వాత నేనైతే మా కజిన్స్ అందరితో పాటు ఎప్పుడు మ్యాండేటరీ యూనో అయితే ఆడతాము. చాలా చాలా మంచిగా చేస్తున్నాను ఆ రోజు నైట్ అయితే. అండ్ నెక్స్ట్ అయితే మేము వేరే గుడికి అయితే వెళ్ళాము. ఏ గుడికి వెళ్ళాము అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ మీలో కూడా ఎప్పుడైనా మీ కజిన్స్తో ఎంజాయ్ చేసి ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ వాచ్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హే నాగు. మరిన్ని వీడియోస్ కోసం గంట సిగ్నల్ అయితే ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.